కాకినాడ నగరంలో వరుస ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దుండగులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్పారు. ఇంటి దొంగతనాలకు పాల్పడిన వారి వద్ద 50 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారి వద్ద నుండి 8,90,000 రూపాయల విలువ చేసే 20 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు విక్రాంత్ పాటిల్ తెలిపారు. దొంగతనాలు గురించి చాలా ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి. సో దాని గురించి వీ కాన్స్టిట్యూటెడ్ స్పెషల్ టీమ్, మన కాకినాడ సిసిఎస్ ఇన్స్పెక్టర్, తర్వాత కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం పెట్టడం జరిగింది. సో వాళ్ళు పాత అఫెండర్స్ని, తర్వాత సీసీటీవీ ఫుటేజ్ని ఆధారంగా నిన్న ఇద్దరు పాత నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాడుగల యేసు, దుర్గా ప్రసాద్, ఒకరు దీంట్లో అఫెండరు, ఇంకొకరు రిసీవర్. సో అఫెండరు కాకినాడ టౌన్లో 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, 4 ఈ ఏరియాలో ఎక్కడెక్కడ అబాండెంట్ కాదు, ఏది ప్రొటెక్షన్ లేకుండా ఉన్న 2 వీలర్స్ ఏదైనా షాప్ బయట పెట్టి లోపల వెళ్ళినప్పుడు కానీ, నైట్ ఇంటి బయట పెట్టిన 2 వీలర్స్ కానీ, అట్లా 2 వీలర్స్ని టార్గెట్ చేస్తూ చాకచక్యంగా నకిలీ కీ కానీ లేదా డైరెక్ట్ సర్క్యూట్ టచ్ చేస్తూ ఒక ఆల్మోస్ట్ 22 వీలర్స్ని అతను దొంగ చేశాడు. సో వీ హ్యావ్ అరెస్టెడ్ ద రిసీవర్ ఆల్సో. సో టోటల్ 22 వీలర్స్ని మనం సీజ్ చేయడం జరిగింది. అదే భాగంగా క్రైమ్ టీమ్స్ ప్లస్ లా అండ్ ఆర్డర్ టీమ్స్ పాత సస్పెక్ట్స్ని వెరిఫికేషన్ చేసే భాగంగా కొన్ని మాకు తిమ్మాపురం ఏరియాలో అన్డిటెక్టెడ్ కేసెస్ ఉన్నాయి కాబట్టి దాని గురించి డిటెక్షన్ కోసం కూడా స్పెషల్ టీం పెట్టాము. వాళ్ళు కూడా నిన్ననే ఇద్దరు పాత నేరస్తుల్ని అరెస్ట్ చేశారు. ఆ నేరస్తులు ఇచ్చిన కన్ఫెషన్ భాగంగా వాళ్ళు రాజమండ్రిలో కూడా 2 చోట్ల దొంగతనాలు చేసినట్టు, సిల్వర్ ఐటమ్స్ని దొంగ